తోటకూర విత్తనాలు ఇందులోని వేస్తున్నాను. దీని మీద మళ్ళీ మట్టి, ఇసుకలో కలిపి వేయాల్సింది కానీ ఇసుక లేదు ఇంట్లోని, అందుకని ఇలా వేసేస్తున్నాను. అలాగే తోటకూర తర్వాత ఇందులో బచ్చలి కూర, పాలకూర చూడండి ఇలా వేస్తున్నాను. కొద్దిగా సీడ్స్, అలా అయితే మనము గుత్తులా కోసుకోవడానికి బాగుంటుంది. ఒక్కటే ఉంది, అందుకని కంటైనర్ నా దగ్గర ఎక్కువ లేవు, అందుకని ఇందులోనే సర్దేస్తున్నాను. కొద్దిగా విత్తనాలు అయితే కొంచెమే కొన్నాను కాబట్టి పర్వాలేదు. ఏదైతే బయటకు వచ్చిందో కొంచెం తోసేస్తే సరిపోతుంది. అండ్ అది అలాగే ఇందులో బెండకాయ విత్తనాలు, కొంచెం రెండేసి పెట్టుకుంటాను. అంతే, ఇంతకంటే ఎక్కువ అయితే పట్టవు. ఇందులో ఎక్కువే వేసాను, మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసేస్తాను. ఇక్కడ చిన్న కంటైనరే ఉంది నా దగ్గర, అందుకని అలా వేసాను. 3 బెండ, అలాగే పాలకూర ఇందులో వేసాను. ఇంకొక దాంట్లోని ఎర్ర తోటకూర వేసాను. ఇది ఎర్ర తోటకూర, చూడాలి ఎలా లేస్తుందో ఏమిటో విత్తనం. ఇంకా వాటరింగ్ నెక్స్ట్. రోజు వాటరింగ్ చేయాలి ఖచ్చితంగా. రోజు చేస్తేనే బాగుంటుంది, తొందరగా మొలక వస్తుంది. ఇది 3 days బ్యాక్ చేసాను చూడండి. మెంతులు అలాగే ధనియాలు వేసాను. ధనియాలు మెంతులు చూడాలి ఎలా లేస్తాయనేది. ఇవైతే లేచేయి, ఇందులో ఇంకా లైట్గా లేస్తున్నాయి. సో లేచాక బాగా చూపిస్తాను. థ్యాంక్ యూ అండి.